అమెరికా రాజకీయాల్లో మరో సంచలనం నమోదైంది. ఉగాండాలో జన్మించి భారతీయ మూలాలు కలిగి క్వీన్స్లో పెరిగిన 34 ఏళ్ల డెమోక్రాటిక్ సోషలిస్ట్ జోహ్రాన్ మమ్దాని న్యూయార్క్ నగర మేయర్గా ఎన్నికై చరిత్ర సృష్టించారు. మాజీ గవర్నర్ ఆండ్రూ క్యుమోను ఓడించిన ఆయన నగర చరిత్రలోనే అతి చిన్న వయస్కుడైన మేయర్గా తొలి ముస్లింగా గుర్తింపు పొందారు. జోహ్రాన్ మమ్దాని భారతీయ మూలాలు కలిగిన నాయకుడు. అడుగడుగున మమ్దానీని ఓడించండని ఆయన కమ్యూనిస్ట్ అని సోషలిస్ట్ అని అధ్యక్షుడు ట్రంప్ చెప్పినా, మమ్దాని గెలిస్తే న్యూయార్క్ సిటీ అభివృద్ధికి నిధులు ఇవ్వనని బెదిరించిన న్యూయార్క్ మేయర్ పదవికి జోహ్రాన్ మమ్దానీనే ఎన్నుకున్నారు అక్కడ ప్రజలు. దీంతో ట్రంప్ ఆంపై కొట్టినట్లుగా తీర్పు ఇచ్చారు అక్కడ ప్రజలు. కేవలం 34 ఏళ్ల వయసులో జోహ్రాన్ మమ్దాని మేయర్ పీఠాన్ని సొంతం చేసుకున్నారు. గత 100 ఏళ్లలో అత్యంత పిన్న వయస్కుడైన మేయర్గా అరుదైన గుర్తింపు దక్కించుకున్నారు. అమెరికా వ్యాప్తంగా ఆధిపత్య పోకడలు వేళ్ళూనుకుంటున్న వేళ డెమోక్రటిక్ పార్టీకి ఈ విజయం కొత్త ఊపినిచ్చిందని విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. తన విజయంపై మమ్దాని ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. న్యూయార్క్తో పాటు న్యూజెర్సీ, వర్జీనియాలోనూ డెమోక్రాటిక్ పార్టీ గెలిచింది. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘోరంగా ఓడిన డెమోక్రటిక్ పార్టీకి ఈ గెలుపు పెద్ద విక్టరీ అని విశ్లేషకులు భావిస్తున్నారు. జోహ్రాన్ మమ్దాని భారతీయ మూలాలున్న యువకుడు. హిందీలోనూ బాగా మాట్లాడగలరు. ఒడియా భాష కూడా అర్థమవుతుంది. మంచి వక్త. అద్భుతంగా హిందీ, పంజాబీ పాటలు పాడగలరు. జోహ్రాన్ మమ్దాని 1991 అక్టోబర్ 18న ఉగాండాలోని కంపాల నగరంలో జన్మించారు. ఆయన తండ్రి ఉగాండాకు చెందిన మహమ్మద్ మమ్దాని. మమ్దాని తల్లి భారతీయ ఫిల్మ్ మేకర్ మీరా నాయర్. 1957లో ఒడిస్సా రాష్ట్రం రూర్కెలాలో జన్మించిన మీరా నాయర్ ప్రపంచ ప్రఖ్యాత దర్శకురాలు కూడా. తండ్రి మహమ్మద్ మమ్దాని ఉగాండాలో జన్మించిన భారతీయ వంశస్థుడు. ఆయన ఆఫ్రికాలో ప్రముఖ రాజకీయ తత్వవేత్త. ప్రస్తుతం కొలంబియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్. జోహ్రాన్ మమ్దాని 1991 అక్టోబర్ 18న ఉగాండాలోని కంపాలాలో జన్మించారు. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న తర్వాత న్యూయార్క్లోని క్వీన్స్ ప్రాంతం అస్టోరియా నుంచి అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అద్దెదారుల హక్కులు, వలసదారుల జీవన ప్రమాణాలపై ఆయన గలం విప్పారు. వేలాది మందిని ఆకట్టుకున్నారు. ఆయన ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి సేవలు కూడా అందించారు. ట్రక్ డ్రైవర్ల సంఘం కూడా ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలపై పోరాడి విజయం సాధించారు. ప్రస్తుత న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ అవినీతి, పరిపాలనా లోపాలతో విమర్శలు ఎదుర్కొంటుండగా మమ్దాని ప్రజలను తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. హౌసింగ్ ఖర్చులు, రెంట్ నియంత్రణ, వలసదారుల సంక్షేమం, ప్రజా రవాణా సదుపాయాలు వంటి ప్రజా సమస్యలపై ఆయన సూటిగా మాట్లాడుతున్నారు. దీంతో యువత, మైనారిటీలు, వలసదారుల నుంచి మద్దతు దక్కించుకున్నారు. న్యూయార్క్ నాట్ ఫర్ సేల్ అనే నినాదం బాగా ఆకట్టుకుంది. మొత్తానికి మమ్దాని గెలుపు మాత్రం అధ్యక్షుడు ట్రంప్కి గట్టి షాకే అంటున్నారు.